పురుషోత్తం ఇంటికి రావడం చూసి పక్కింటి అమ్మాయి, ఏంటి బాబాయ్, అప్పుడే తిరిగి మన ఊరొచ్చేసావు? జరిగిందంతా చెప్తే తన కూతురికి అవమానంగా ఉంటుందని, తన పరువు పోతుందని వేరేలా చెప్పాడు పురుషోత్తం. ఏంటోనమ్మా, నా కూతురు అల్లుడు వాళ్ళ అత్తింటి వాళ్ళు నన్నెంతో బాగా చూసుకున్నప్పటికీ నేనక్కడ ఉండలేకపోయాను. నా మనసంతా ఈ ఊరు ఈ ఇంటి మీదే ఉంది. పుట్టి పెరిగిన ఊరిని వదిలి ఉండలేకపోయానమ్మా. ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. ఇక్కడ ఏముందని అంతలా వదిలిపెట్టి ఉండలేకపోవడానికి? అది నీకు చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ఈ ఊరికి కోడలివి కదా, కూతురివి కాదు కదా. ఈ ఊరికి కూతురునైనా అలాగే మాట్లాడేదాన్ని బాబాయ్. దానికి కారణం లేకపోదులేమ్మా. భగవంతుడు మీ ఆడవాళ్ళకి పుట్టిల్లు అత్తిల్లు అని రెండిళ్ళు ఇచ్చాడు. ఆ విధంగా మీరు రెండింటికి అలవాటు పడతారు, ఎక్కడైనా ఉండగలరు. కానీ మా మగవాళ్ళకు అలా కాదు కదా. చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ఇల్లే చచ్చే వరకు కూడా ఉంటుంది. కానీ తప్పదు కదా బాబాయ్, పరిస్థితుల్ని బట్టి పోవాలి. ఇక్కడ నువ్వు ఒక్కడివే సరిగ్గా వండుకొని తినలేవు, ఇబ్బంది పడతావు కదా. తిన్నా తినకపోయినా సొంతూళ్ళో ఉంటే మనసుకు కలిగే ఆనందమే వేరు. ఎక్కడికో పోయి పరమాన్నం తినడం కంటే సొంతూళ్ళో సొంత ఇంట్లో ఉండి కారం మెతుకులు తిన తృప్తిగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ సితార బాధగా కూర్చొని ఉంది తన గదిలో. ధీరజ్ తన దగ్గరికి వస్తాడు. నన్ను క్షమించు. మా అమ్మ వాళ్ళు మీ నాన్న పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించారు. అసలు నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయినా బాగుండేది. కానీ మా నాన్నే వినలేదు. పట్టుబట్టి మరీ నాకు ఈ పెళ్లి చేశాడు. కోడలు పుట్టింటి వాళ్లపై ఇలా ప్రవర్తిస్తున్న అత్త మామపై కోడళ్ళకి ప్రేమ ఉండాలంటే ఎలా ఉంటుందండి? ఉండొద్దు, నువ్వు కూడా అలాగే చెయ్యి. దెబ్బకి దెబ్బ. మా వాళ్లపైన నాకు కూడా కోపంగా ఉంది. మనం వేరు కాపురం పెడదాం పదా. వద్దండి, వాళ్లకు మీరొక్కరే కొడుకు. మా నాన్న నాకు దూరమైతే ఎంత బాధపడుతున్నానో, మీరు వాళ్లకి దూరమైనా వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా. చాలా థ్యాంక్స్ సితారా. నిజానికి వేరు కాపురం పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ నువ్వేమంటావోనని అలా అడిగాను. అత్తయ్య మావయ్యని ఈ వయసులో కంటికి రెప్పలా చూసుకోవలసిన బాధ్యత కొడుకుగా మీది, కోడలిగా నాది. నీలాంటి మంచి కోడల్ని అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. కన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్లపై ప్రేమ ఉంటుంది కదా. నేను కూడా అలాంటి స్వార్థంలోనే ఉన్నాను. అలాగని వదిలేస్తే కుదరదు. మా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మళ్ళీ మావయ్య గారిని తిరిగి ఇక్కడికి తీసుకురావాలి. నేను సంతోషంగా ఉండడమే కాదు, నా భార్య కూడా సంతోషంగా ఉండాలి. అప్పుడే ఒక భర్తగా నేను సక్సెస్ అయినట్టు. కాబట్టి మా వాళ్లలో నువ్వే మార్పు తీసుకురావాలి. దానికి నేను నీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. నిజానికి నేనే మిమ్మల్ని అడుగుదామనుకున్నాను, కానీ ఈలోపే మీరే చెప్పేశారు. మరుసటి రోజు హాల్లో కూర్చొని ఉంటారు శాంతి, కాత్యాయిని, ధనుంజయరావు. అమ్మా, నేనొచ్చిన పని అయిపోయింది కదా, నాకిస్తానన్న వాటా ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాను. మీ అన్నయ్యని అడిగిప్పిస్తాన్లేవే అని అంటుండగా అప్పుడే హాల్లోకొచ్చాడు ధీరజ్. ఒరే అబ్బాయి, చెల్లెలికి మన ఆస్తిలో కొంత వాటా ఇవ్వాలరా. మన ఆస్తిలో తనకి వాటా ఎందుకు ఇస్తాం? అదేంట్రా అలా అంటావు? తను నీ చెల్లి, తనకి వాటా ఇస్తానని మేం మాటిచ్చాం. మీరు మాటిస్తే మీరిచ్చుకోండి, నన్నెందుకు అడుగుతున్నారు? అదేంట్రా అన్నయ్య అలా అంటావు? నువ్వు చాలా మారిపోయావు రోయ్. అవును, మనుషులెప్పుడు ఒకేలా ఉండరు, పరిస్థితుల్ని బట్టి మారిపోతారు. ఇల్లు ఆస్తి అన్నీ నీ పేరు మీద పెట్టాన్రా. ఇప్పుడు నీ అనుమతి లేకుండా చెల్లికి మేం వాటా ఎలా ఇవ్వగలం? అలాంటప్పుడు నన్ను అడిగి తనకి మాటివ్వాలి. సరే, ఇప్పుడు చెప్తున్నాగా, ఇవ్వు. నాకు పెళ్ళయింది, భార్య ఉంది. ఇప్పుడు నా ఒక్కడి నిర్ణయం సరిపోదు, నా భార్య కూడా ఒప్పుకోవాలి. ఆ మాటకి కోపం వచ్చింది ధనుంజయరావు, కాత్యాయనికి. అయితే నీ భార్యను ఒప్పించి ఇవ్వు. అది నా సమస్య కాదు, మీ సమస్య. ఇకపై మీరేదైనా అడగాలనుకుంటే నా భార్యను అడగండి, నన్ను కాదు. తనకిష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పి వెళ్ళిపోయాడు. చచ్చా, అనవసరంగా మిమ్మల్ని నమ్ముకొనొచ్చాను. ఇక ఇది అయ్యే పని కాదులే అని కోపంగా శాంతి తన అత్తారింటికెళ్ళిపోయింది. మనం దాని తండ్రిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టామని మన కొడుకుని తన చెప్పు చేతల్లో పెట్టుకుంది. కావాలని మన మీద ఇలా పగ సాధిస్తుంది మన కోడలు.
అవునే కాత్యాయని, ఇలా ఊరుకుంటే లాభం లేదు, దులిపేయాలి తనని. అని అత్తామామ ఇద్దరు కోడలి దగ్గరికి వెళ్లారు. సితార కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉంది. అత్తామామని చూసి కూడా పైకి లేవలేదు. ఎంత పొగరే నీకు, అత్తమామ అనే గౌరవం లేదా? అది మీరు ఎప్పుడో పోగొట్టుకున్నారు. అయినా ఇక నుండి ఈ ఇంట్లో మీ పెత్తనం, మీ ఆటలు సాగవు. నేను చెప్పినట్టు విని పడుంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. ఎక్కడికి పోయేది? ఇది మా ఇల్లు, నువ్వే పో. పొరపాటు పడుతున్నారు. ఇది మీ ఇల్లు కాదు, నా మొగుడి ఇల్లు. నా మొగుడు నేను చెప్పినట్టు వింటాడు. కాబట్టి మీరు కూడా కుక్కిన పెనులాగా పడుంటే ఒక ముద్ద వేస్తాను, లేదంటే ఇంట్లో నుండి బయటకి గెంటేస్తాను. కాత్యాయని కోపంగా కోడలిపైకి చెయ్యెత్తింది. నన్నింకా ఒకప్పటి సితార అనుకుంటున్నారేమో. కాదు, పూర్తిగా మారిపోయాను. కోపం వస్తే అత్తామామాని కూడా చూడను. తిరిగి చెయ్యి చేసుకుంటాను, జాగ్రత్త. నీ పరువే పోతుంది. ఆ మాటకి కాత్యాయని ధనుంజయరావు బిత్తరపోతారు. కోపంతో ధనుంజయరావు, ఈ కాళ్ల దగ్గర పడుండాల్సిన అవసరం మాకు లేదు. కొడుకు పట్టించుకోకపోయినా మాకు మా కూతురుంది. పదవి కాత్యాయని, పోదాం. గుర్తుంచుకోండి, ఒకసారి నా ఇంటి గడప దాటాక మళ్ళీ నా ఇంట్లోకి మీకు దారుండదు ఎవడికి కావాలే నీ బోడి ఇల్లు? అని కాత్యాయని ధనుంజయరావు ఇద్దరూ ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. నన్ను క్షమించండి అత్తయ్య, మావయ్య. ఇలా ప్రవర్తించక తప్పలేదు. మీలో మార్పు రావాలని నా ఆశ బాధపడుతుంది. మీలో మార్పు రావాలని నా ఆశ అని మనసులో బాధపడింది సితార. కాత్యాయని ధనుంజయరావు శాంతి ఇంటికి వెళ్లారు. నా వాటా ఆస్తి తీసుకొచ్చారా? లేదమ్మా అని జరిగిన విషయం చెప్పింది కాత్యాయని. అది విన్న శాంతి నిరుత్సాహంగా, బయలుదేరండి, మీ కొడుకు దగ్గరికే వెళ్ళండి. ఆస్తి మొత్తం అతనికి, మీ బాధ్యత నాకా? అదేంటమ్మా, కన్న తల్లి తండ్రిని అలా అంటావు? మేం నీకు భారమా? మరి భారం కాక ఇంకేంటి? మిమ్మల్ని చూసుకోవటం నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు కాదంటే మాకు రోడ్డేనే దిక్కు. మీరే దిక్కుకైనా పోండి, నాకు అనవసరం. అల్లుడు గారు, మీరైనా చెప్పండి. నేనెప్పుడు నా భార్య మాట జవదాటను. తను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. ఏంటే శాంతి, నువ్వే ఇలా పట్టించుకోకుండా ఉంటావా? చూడమ్మా, ఈ సెంటిమెంటల్ డైలాగులు నా దగ్గరొద్దు. ఆస్తి తీసుకొస్తే నా దగ్గరికి రండి, లేకపోతే మీ దారి మీరు చూసుకోండి అని వాళ్ళిద్దరినీ బయటకి నెట్టి తలుపేసింది శాంతి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించని ధనుంజయరావు, కాత్యాయని విచారంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇద్దరూ ఒక సత్రంలో తలదాచుకుంటారు. వాళ్ల పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. పెద్ద వయసు కావడంతో పని చేయలేకపోతారు. తిండికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఏవయ్యా, ఇక మనకి తప్పదు. మన పంతం పక్కన పెట్టేసి మనమే ఒక మెట్టు దిగి మన కోడలి దగ్గరికి పోవడమా, లేక ఆత్మాభిమానాన్ని సిగ్గుని చంపుకొని బిచ్చమెత్తుకోవడమా? ఇవి రెండే దారులు మనకి. కోడలి దగ్గరికి వెళ్దామే అని ఇద్దరూ ఇంటికొస్తారు. ఏంటి మళ్ళీ వచ్చారు? ఇక నుండి నువ్వు చెప్పినట్టే వింటామమ్మా. మమ్మల్ని ఇంట్లోకి రానివ్వు కోడలా. మాకొక ముద్ద పెట్టు చాలు, నువ్వు చెప్పినట్టు చేస్తాం అని అత్తామామ ఇద్దరూ కోడలు కాళ్లపై పడబోతారు. వెంటనే సితార దూరంగా జరిగి అత్తామామ కాళ్లపై పడింది. వాళ్లు జరగబోయేదొకటని ఊహించుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగింది అని ఆశ్చర్యపోయారు ధనుంజయరావు, కాత్యాయని. నన్ను క్షమించండి అత్తయ్య, మావయ్య. మీలో మార్పు తీసుకురావాలనిలా చేశానే తప్ప మీ చేత కాళ్ళు పట్టించుకోవాలని కాదు. మా నాన్నెంతో, మీరు అంతే నాకు. అప్పుడే అక్కడికి ధీరజ్ వచ్చాడు. అవునమ్మా, మీ కోడలు చాలా మంచిది. మీరంటే తనకెంతో ప్రేమ, గౌరవం. తనెప్పుడూ నన్ను మీ నుండి విడదీయాలనుకోలేదు. కాత్యాయని ధనుంజయరావుకి బుద్ధొచ్చింది. వాళ్లలో మార్పు వచ్చింది. మమ్మల్ని క్షమించు కోడలా. మీ నాన్న పట్ల మేం చాలా దారుణంగా ప్రవర్తించాం. అవునమ్మా, ఇక నుండి మనందరం కలిసి ఉందాం. ఇప్పుడే అందరం కలిసెళ్ళి మీ నాన్నని తీసుకొద్దాం పదా. అది విని సితార చాలా సంతోషించింది. అందరూ కలిసి పురుషోత్తం దగ్గరికి వెళ్లారు. కాత్యాయని, ధనుంజయరావు తమని క్షమించమని పురుషోత్తంని వేడుకున్నారు. వాళ్లలో వచ్చిన మార్పుకి పురుషోత్తం కూడా చాలా సంతోషించాడు. పురుషోత్తంని తీసుకుని తిరిగింటికొస్తారు. ఆ రోజు నుండి అందరూ కలిసి చాలా సంతోషంగా జీవిస్తుంటారు. అనవసరంగా తల్లి తండ్రిని ఇంట్లోకి రానివ్వకుండా వెళ్లగొట్టి తనకి రాబోయే ఆస్తిలో వాటాని పోగొట్టుకున్నానని
శాంతి వీరేష్ విచారిస్తారు.